మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బరువు తగ్గటానికి నానా అవస్థలు పడుతుంటారు, అనేక ప్రయత్నాలు చేస్తారు. స్థూలకాయము భారీ కాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ అనే గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఈ థైరాయిడ్ అనే గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నవాళ్ళు బరువు పెరుగుతారు. తినేది గుప్పెడన్నం, పెరిగేది ఇంతలావు అయిపోతారు. బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బిపోతారు. ఈ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి కావడానికి అయోడిన్ అనేది ముడిసరుకు. కనుక మనం వాడే ఇంట్లో ఉప్పు అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. ఎలా తెలుసుకోవాలి థైరాయిడ్ సరిగా పనిచేస్తుందా లేదా? రక్త నమూనాలో T3, T4, TSH ఈ 3 రక్త పరీక్షలు చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని అర్థమైపోతుంది. కొంతమందికి ఒక అనుమానం, ల్యాబొరేటరీకి వెళ్ళేటప్పుడు డాక్టర్ గారు రాస్తేనే చేస్తారా, మా అంతటికి మేము వెళ్ళి చేయించుకోవచ్చా అని. మీరు మీ అంతటిగా వెళ్ళి మీరు చేయించుకోవచ్చు. నాకు థైరాయిడ్ T3, T4, TSH అనే పరీక్ష చేయమంటే చేస్తారు. అయితే మీరు వెళ్ళే ల్యాబొరేటరీ ప్రామాణికమైన ల్యాబొరేటరీ అయి ఉండాలి. దానికి NABL అనే సర్టిఫికెట్ ఉండాలి. అక్కడే మనకు సరైన రిపోర్ట్లు వస్తాయి. చిన్న చితుకు ల్యాబొరేటరీలకు వెళితే మనకు సరైన ఫలితాలు రావు. కొంతమంది కొన్ని ల్యాబొరేటరీలో రక్త నమూనాలు సేకరించి గుర్తింపు పొంది పెద్ద పెద్ద ల్యాబొరేటరీలకు పంపి అక్కడి నుంచి రిపోర్ట్లు తెప్పిస్తారు. కనుక స్థూలకాయము భారీ కాయం ఉన్నవాళ్ళు థైరాయిడ్ పరీక్ష చేయించుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరుపయోగం. ఈ స్థూలకాయము భారీ కాయము తగ్గటానికి అనేక రకాల ప్రయత్నాల్లో ఒక చిన్న చిట్కా, గృహ వైద్యం మన చేతిలో ఉండేది, మందులతో సంబంధం లేకుండా మన ఇంట్లో వెజిటబుల్ కిచిడి చేసుకుని అది తినటం ద్వారా బరువు తగ్గుతారు. ఈ చేసుకునే విధానం ఆడపిల్లలు, మగపిల్లలు, పెళ్ళి కాని వారు, మరి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ వంట సదుపాయం లేని వాళ్ళు కూడా చాలా సులభంగా ఒక ఎలక్ట్రిక్ పవర్ పాయింట్ ఉంటే ఎలక్ట్రిక్ కుక్కర్ మీద చేసేసుకోవచ్చు ఈ వెజిటేరియన్ శాకాహార కిచిడి. అయితే కుక్కరు వాడేటప్పుడు ఒక్క జాగ్రత్త మాత్రం వహించండి. కుక్కరు లోపల అల్యూమినియం పాత్రలు మంచిది కాదు. కుక్కరు లోపల తప్పనిసరిగా స్టీలు పాత్రను మాత్రమే వాడాలి. అల్యూమినియం కుక్కర్ వాడినప్పుడు అల్యూమినియం అణువులు, పరమాణువులు కరిగి మనకు హాని కలిగిస్తాయి. ఒకవేళ కుక్కర్లో ఉండే గిన్నె అల్యూమినియంది అయితే మీరు ఆ అల్యూమినియం గిన్నెలో ఇంకొక స్టీల్ పాత్ర పెట్టి వండుకోండి. ఈ వెజిటబుల్ కిచిడి చాలా సులభం, సునాయాసంగా ఎవరైనా చేసుకోవచ్చు. ఒక్క మనిషికి ఏం కావాలో నేను చెప్తాను. ఒక గుప్పెడు బ్రౌన్ రైస్, ముడి బియ్యము, పట్టు తక్కువన బియ్యం, వాటిని 3 నుంచి 4 గంటలు నానబెట్టాలి. నానబెడితే బాగా ఉడుకుతాయి. నానబెట్టడానికి వినియోగించిన నీళ్ళనే మళ్ళీ మనము ఈ కుక్కర్లో వాడుకోవచ్చు. బియ్యాన్ని కడగవలసిన అవసరం లేదు. బియ్యంలో ఉండే రాళ్ళు, మట్టి గడ్డలు ఏరుకుంటే సరిపోతుంది. బియ్యాన్ని కడగటం ప్రారంభిస్తే బియ్యం పైనుండే పీచు పదార్థము, విటమిన్లు, ఖనిజ లవణాలన్నీ మన శరీరంలోకి రాకుండా ఈ డ్రైన్ పాలైపోతాయి. ఒక గుప్పెడు బియ్యం నానబెట్టింది, కొర్రలు
కొర్రలు కూడా ఒక 8 గంటలు నానబెట్టి గుప్పెడు దాంట్లో కలిపి వేసుకోవాలి. ఇక ఈ 2 గుప్పెళ్ళతో పాటు పెసరపప్పు ఒక గుప్పెడు దాంట్లో వేయాలి. కొర్రలు, ముడి బియ్యము, పెసరపప్పు కుక్కర్ మూత వేసేసి ఉడకబెట్టండి. 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇవి 3 ఉడికిన తర్వాత, కొర్రలు, బియ్యము, పెసరపప్పు ఉడికిన తర్వాత అప్పటికే మనం సిద్ధం చేసుకోవాలి కూరగాయలు, ఆకుకూరలు. కూరగాయల్లో మీకు కావాల్సినన్ని పచ్చిమిరపకాయ ఇష్టం లేదంటే బెంగుళూరు మిర్చి, ఘాటు లేని కారము లేని బెంగుళూరు మిర్చి, ఉల్లిపాయ, టమోటా, క్యారెట్లు, మీకు ఏ కూరలు ఇష్టమో ఆ కూరలన్నీ ముక్కలు కోసి ఉంచండి. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, చిలకడ దుంపలు వేసుకోవచ్చు. వీటితో పాటు ఆకుకూరలు, పాలకూర, తోటకూర అవి కూడా సిద్ధం చేసుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత బియ్యము, కొర్రలు, పప్పు ఉడికిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న కూరలు కూడా దాంట్లో కుక్కర్లో వేసేయాలి. ఇవి వేసి ఉడికిన తర్వాత కొద్దిగా కారం, కొంచెం ఉప్పు వేస్తే అది ఉడికిపోతుంది. ఇక తర్వాత తాలింపు ప్రక్రియ, పోపు. ఆ కుక్కర్లోనే మనం తాలింపు వేసుకోవచ్చు. ఇదంతా తీసి ఒక గిన్నెలో పెట్టి దాంట్లోనే నూనె కాసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, కందిపప్పు, వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ కలిపి తిరగమాత పోపు వేసుకోవచ్చు. ఇది వేడిగా ఉన్నప్పుడే 1 కానీ 2 స్పూన్లు కానీ నెయ్యి వేయచ్చు. నెయ్యి మీకు దొరికితే ఆవు నెయ్యి చాలా శ్రేష్టం. ఆ నెయ్యి వేస్తే ఈ నెయ్యి అదనపు రుచినిస్తుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మీరు సొంతంగా కుక్కర్లో వెజిటబుల్ కిచిడి చేసుకుంటే ఇది బరువు తగ్గుతారు, ఆరోగ్యకరమైన ఆహారము, ఖర్చు ఎక్కువ ఉండదు. ఇక దీన్ని ఎలా తినాలి? దీంటికి కారం పొడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కారం పొడితో తింటాం. అవిసి గింజల పొడి కారం, పొద్దుతిరుగుడు పువ్వు గింజలతో కారం, లేదా నువ్వుల కారం, లేదు వేరుశనగ పప్పు కారం, పల్లీల కారం, కంది కారం, శనగ కారం, ఈ కారం పొడి కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది. నెయ్యితో పాటు ఇంకా రుచి పెరగాలంటే నిమ్మరసం కూడా పిండుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వెజిటబుల్ కిచిడి మీరు కనీసం 1 పూట, లేదు తినగలిగితే 2 పూటలు తిన్నా కూడా బరువు క్రమేణా తగ్గిపోతారు. మేము ఇన్ని రకాల పద్ధతులు పాటించాం, మాకు ఈ వెజిటబుల్ కిచిడి వల్ల బరువు తగ్గుతాం తెలవదు అని ఇది ప్రారంభించండి. మీకే అనుభవపూర్వకంగా మీకు తెలుస్తుంది ఎలా ప్రయోజనకారిగా ఉంటుంది. పైగా దీంట్లో పోషక విలువలు ఉన్నాయి. మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, అలాగే బరువు తగ్గినప్పుడు చర్మ సౌందర్యము, కేశ సౌందర్యము కోల్పోతామనే భయం ఉంటుంది. అలాంటి సమస్య లేకుండా మొత్తము శరీరానికి అవసరమైన అన్ని పోషక పదార్థాలు వెజిటబుల్ కిచిడీలో ఉన్నాయి. ఇది తిన్న తర్వాత పెరుగు ఒట్టి పెరిగే తినచ్చు, లేదు దీంట్లో కలుపుకోవడానికి పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. ఉల్లిపాయలు తరిగి ఉల్లిపాయల్లో పెరుగు కలిపి పెరుగు పచ్చడి, వెజిటబుల్ కిచిడి కలిపి తినచ్చు, లేదా పెరుగే తినేయచ్చు. పెరుగులో కొద్దిగా బీపీ లేని వాళ్ళు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఈ పెరుగులోకి అన్నం అవసరం లేదు, మళ్ళీ అన్నం తింటే బరువు పెరుగుతారు. పెరుగు వల్ల బరువు పెరగరు. ఈ విధంగా వెజిటబుల్ కిచిడి మీ యొక్క బరువును తగ్గించడానికి ఒక పరమౌషధంగా, దివ్యౌషధంగా ఉంటుంది. దీన్ని ప్రయత్నించండి, మీరే దాని ఫలితాలను అనుభవిస్తారు. చాలా ఆరోగ్యకరమైన, సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన వెజిటబుల్ కిచిడి.